పడినాయమ్మా? పడిందండి. మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున 26,000 పడింది ఇద్దరు పిల్లలకి. మాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే అసలు పడుతుందని మీరు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 11వ తారీఖున వెళ్ళాము తంబు వేయడానికి. 13వ తారీఖున మా అకౌంట్ లో పడిందండి ఇద్దరికి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు అంటే గతంలో మీకు ఒకటి వచ్చారు, ఇద్దరు వచ్చారు? గతంలో ఒక్కరికే వచ్చింది, అది కూడా 2 సార్లే వచ్చిందండి. గత 5 ఏళ్లుగా మాకు 2 సంవత్సరాలు మాత్రమే పడింది. అప్పుడు ఒక్కరికే పడింది. కాకపోతే మేము అనుకుంటాం కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరిని చదివించాలి అని. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు గతంలో పిల్లలు అంటే ఒక బాబు డబ్బులు వచ్చి ఇంకో పాపకి మీకు ఇబ్బందిగా అనిపించిందా? లేదు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఎలా ఉన్నాం, ఏదన్నా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడితే ఇంకా చదువుల గురించి అంత మేము భయపడే పనే ఉండదు కదా. ఇంకా అన్న హ్యాపీనెస్ మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ముందుగా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము అన్న ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఒక్కొక్కటి మేము అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తారు అని కోరుకుంటున్నామండి. పిల్లల చదువు విషయంలో మెయిన్ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం, ప్రతి ఒక్క పేరెంట్ కి మేము ఎలాగో ఉన్న స్థితికి వెళ్ళలేకపోయాం. మా పిల్లలైనా మంచి పొజిషన్ లో ఉండాలి. అది దేని వల్ల కుదురుతుందండి? ఓన్లీ స్టడీస్ వల్లే కుదురుతుంది. ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కి మాకు కావాల్సిన అవకాశాన్ని ఈ ప్రభుత్వం మాకు అందించినందుకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మేడం గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసారు. మీ ఇద్దరు పిల్లలకి వేసారు? మా ఇద్దరు పిల్లలకి వేసారు సార్. మా ఇద్దరు పిల్లలకి మాకు చాలా సంతోషంగా లేదు. ప్రతి సంవత్సరం అప్పులు చేసుకొని ఫీజులు అది కట్టుకొని బుక్లకు బాధ లేదు. హ్యాపీగా అమ్మఒడి పడుతుంది, పిల్లలకి మెయింటైన్ అవుతుంది సార్. ఇప్పుడు గతంలో ఒకరికే వేసేవారు కదా, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసారు. ఈ డబ్బులు మీరు ఎట్లా ఉపయోగించారు? పిల్లలకే పెడుతున్నాం, బుక్కులు కానీ ఫీజులు కానీ మొత్తం పిల్లలకే పెడుతున్నాం సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. రేపు సంవత్సరం ప్రతి సంవత్సరం అప్పులు చేసుకొని పిల్లల ఫీజులకి అప్పులు లేదు, హ్యాపీ. ఆ డబ్బులతో మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లల పాటు. చదువు ఎట్లా ఉందమ్మా ఈ గవర్నమెంట్? బాగుంది సార్, స్టడీ అన్ని బాగుంది. మాకు ఏ బెంగాలీ చక్కగా పిల్లలు వెళ్ళి వచ్చేస్తున్నారు, మాకు సంతోషంగా ఉంది. స్కూల్లో కూడా మీకు బ్యాగులు బుక్స్ అన్ని ఇస్తున్నారు కదా, అది ఎట్లా ఉంది? బాగానే ఇస్తుంది. బుక్కులు, బ్యాగులు, చెప్పులు, షూ అన్ని మొత్తం బాగా ఇస్తున్నారు సార్. ప్రతి సంవత్సరం మేము అది అప్పులకు చేసుకొని కొనుక్కొని మేము హ్యాపీ ఎంజాయ్ ఉంది సార్. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్లోని భోజనాలు చేస్తున్నారు కదా, ఆ భోజనాలు ఎట్లా ఉందమ్మా? మా ఇంట్లో వండినట్టే ఉంది సార్, చాలా బాగుంది. మేము తినొచ్చి వెళ్ళి ఇక్కడికి. పరిపాలన చాలా బాగుంది సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. అతనే రావాలి, ప్రతి సంవత్సరం అతనే రావాలి మాకు. అమ్మా, ఇప్పుడు తల్లికి వందనం వేశారు కూటమి ప్రభుత్వం, ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతుంది? హ్యాపీ ఫీల్ అవుతుంది. పడదు. ఇప్పుడు అది ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే పాపకి దేనికి చదువుకైనా బ్యాగులకైనా పుస్తకాలు దేనికైనా పనికి వస్తుంది. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు కదా, ఎట్లా ఉంది? అందులో సౌకర్యం గానీ పేరెంట్స్ మీటింగ్లు గానీ అన్ని జరుగుతుంది, బాగుంది కూడా. ఫుడ్ కూడా ఇప్పుడు బాగుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన ఇలాగే కొనసాగితే మీకు బాగుంటుందా? అవును, బాగుంటది కూడా. అతనే రావాలి, అతనే రావాలంటున్నాను, అతనే ఉండాలి కూడా. అమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తల్లికి వందనం వేశారు. నేను రాత్రి పడింది, అది నా చదువుకే యూజ్ చేశారు. ఎట్లా ఉంది అది? ఆ డబ్బులు మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? అంటే నా ఫీజు కట్టడానికి ఉపయోగపడుతుంది. బాగుంది. అంటే మాకు ఫీజు సంవత్సరానికి కట్టే దీంట్లో ఈ అమౌంట్ చాలా బుక్స్ కనేసి ఫీజు కనేసి చాలా ఉపయోగపడుతుందండి. బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చాక వేస్తామన్నారు, అలాగే వేశారు. ఈ డబ్బులు మీరు ఎట్లా చేస్తారమ్మా పిల్లలు? అదే ముందు బుక్స్ కొనాలి కాబట్టి బుక్స్ కొనిసాం. ఫీజు అలాగా మనం ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకుంటాం. గతంలోనే మీకు డబ్బులు వేస్తానన్నారు, చాలా టైం తీసుకున్నారు, అది కూడా తక్కువ వేసేవారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు? వేశారండి. ఇచ్చిన మాట ఎలా అయితే అన్నారో జూన్ 13 అనుకుంటాను, అదే జూన్ 13లో మీకు క్రెడిట్ అవుతుందండి అన్నారు, అలాగే క్రెడిట్ అయ్యింది. హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్. ఎట్లా ఉందమ్మా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోని మీ పిల్లల చదువులు గానీ ఎడ్యుకేషన్ గానీ ఎట్లా ఉండబోతుంది? బాగుంటది అనుకుంటున్నాం. వస్తుందని అనుకుంటున్నాం, మరి చూడాలి. అమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తల్లికి వందనం ఇస్తున్నారు. మీ ఇద్దరు పిల్లలు పడిందా? ఇద్దరికి పడిందండి. హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అంటే మా ఇద్దరు పిల్లలు ప్రైవేట్ స్కూలే అయినా గవర్నమెంట్ నుంచి మాకు అమౌంట్ పడింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము.
ఈ డబ్బుల్ని ఎట్లా ఉపయోగిస్తారు? పిల్లలకి అండి, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కాబట్టి దాని ఫీజు, బ్యాగు అవన్నీ తీసుకుంటాం. అది పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు గతంలో ఒక్కరికే వేసేవారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో ఒక్కరికే వేసేవారు, ఇప్పుడు చెప్పినట్టే ఇద్దరికి పడుతుంది. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు పడుతుందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉందమ్మా? అంటే స్కూల్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు లోకేష్ గారు, ఎట్లా ఉంది ఆయన పరిపాలన? చాలా బాగుందండి. వాళ్ళు చెప్పినట్టు మాట మీద నుంచున్నారు వాళ్ళు. ఒక్కరికి అన్నారు, ఇప్పుడు ఇద్దరు వేసుకేస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కూటమి పరిపాలన బాగుంది. బాగుందండి. మేడం గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం రాగానే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మీ అక్క ఎంతమంది? మాకిద్దరండి, ఇద్దరికి కూడా పడింది. వీఆర్ సో హ్యాపీ అండ్ హ్యాపీ ఫీల్ చాలా హ్యాపీగా ఉందండి. మాకేంటంటే ఇలా పడడం వల్ల కూడా వాళ్ళ ఎడ్యుకేషన్‌కి చాలా యూజ్‌ఫుల్ అయింది. అండ్ మేము ఇదే విధంగా ప్రతిదీ చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఈ ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ టైం కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము మరి కోరుకుంటున్నామండి. చాలా థాంక్స్ అండి. గతంలో ఒకరికే ఇచ్చేవారు, అందులోనే చాలా కట్ చేసి కొంత అమౌంట్లు ఇచ్చేవారు. అప్పుడు ఎట్లా ఉందమ్మా, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఇద్దరున్నా, ముగ్గురున్నా గానీ ఒక్కరికే వచ్చేదండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా వస్తుంది. దానికోసం అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ప్రభుత్వానికి భారమైనా కూడా మాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చాలా బాగా చేశారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంతా ఒక సిస్టమాటిక్‌గా ఉండడం వల్ల మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ. మేడం గారు, ఇప్పుడు తల్లికి వందనం కూటమి ప్రభుత్వం వేసింది, ఎట్లా ఉంది మరి? ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారన్నారు. మీ పిల్లలకి వేశారా? ముగ్గురు పిల్లలు నాకి. ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి వేశారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ మూడో పిల్లకు కూడా వేస్తారని నమ్మకం ఉంది కాబట్టి మాకు సంతోషంగానే ఉంది. పిల్లలకి తెలుగు మీడియమే వేసాను. ఎందుకంటే నేను తెలుగు మీడియమే చదివాను కాబట్టి తెలుగు మీడియమే వేసాను. పిల్లలకి ఏ లోటు లేదు. ఇదిగో మా పెద్ద పాప, మా చిన్న పాప, మా బాబు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. ముందు ఒక్క పిల్లకే పడేది, ఇప్పుడు ఇద్దరికి పడింది. ఇప్పుడు మూడో పిల్లకు కూడా పడతాదని చెప్తున్నారు కాబట్టి పడతది. వెయిట్ చేస్తాము. ఇప్పుడు పడినా సంతోషమే. ఎందుకంటే ఇచ్చిన పిల్లలకే అవకాశం, పిల్లలకే ఖర్చు చేయాలి కాబట్టి వృధాగా ఖర్చు చేయకుండా పిల్లలకే ఖర్చు చేస్తాను. ఇంకా ఏదైనా అవకాశం స్కూల్ ఎట్లా ఉన్నాయమ్మా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూల్ బాగున్నాయా? అవి చాలా బాగుంది. ఎందుకంటే నేను చదివాను కాబట్టి నా పిల్లలు కూడా దాంట్లోనే వేసాను కాబట్టి అన్ని బాగానే ఉంది. స్టడీ కూడా బాగుంది. ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, తెలుగు, హిందీ మొత్తం, యోగా అన్ని కంప్యూటర్ ద్వారా అన్ని మొత్తం చూసుకుంటున్నారు. అన్ని మాకు ఏ లోటు లేదు. పిల్లలు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగానే ఇంటికి వస్తున్నారు. మాకు ధైర్యంగా ఉంది. అమ్మా, మీ స్కూల్లో ఏవేవి ఇస్తున్నారమ్మా? స్కూల్ డ్రెస్, ఐడెంటిటీ కార్డు, యోగాకి న్యూ డ్రెస్, ఇంకా స్కూల్ బట్టలు, షూ మొత్తం ఇస్తున్నారు. బెల్ట్ అవన్నీ ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది కదా, మీరు ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాగానే చూసుకుంటున్నారు. ఎప్పుడైనా ఇట్లా ఉందా మీ స్కూల్? లేదు, స్టడీ కానీ పేరెంట్స్ మీటింగ్లు కూడా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. పేరెంట్స్ మీటింగ్లు అవన్నీ జరుగుతున్నాయి. వాటికైతే బాగుంది కదమ్మా మీకు? బాగుంది. ఎట్లా ఉందమ్మా మీ స్కూల్లోని? మీకు బ్యాగులు, డ్రెస్సులు అన్ని ఇస్తున్నారు కదా, ఎట్లా ఉంది? బాగున్నాయి.